తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలంగాణలో ఇంకో చర్చ ఏంటంటే బహుజనవాదం అన్నారు. బహుజనవాదంతో రాజ్యాధికారం వస్తుందని చెప్పారు. నిరుద్యోగుల కోసం కొట్లాడమని చెప్పారు. ఏనుగు మీద ప్రగతి భవన్కి వస్తామని చెప్పారు. కారును తొక్కుతామన్నారు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అదే కారులో జర్నీ చేస్తున్న పరిస్థితి ఏంటండి? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పూర్తి ఎపిసోడ్ ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఎట్లా గమనించారు మీరు? ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్న కేసీఆర్ సమక్షంలో తన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఆయననే అంటున్నారు సోషల్ మీడియాలో, మళ్ళీ కేసీఆర్ సీఎం కావాలి, స్వర్ణయుగం రావాలంటున్నాడు ఆయన. స్వర్ణయుగం అయిందంటుడు 10 సంవత్సరాల్లో. సో ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఆయన ఫాలోయర్సే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫాలోయర్సే అంటున్నారు. అది నాలుక తాటిమాట ఈ ఏమంటారు, అంతకు మించిన పదం ఇంకేం వాడతాడు? రాజకీయాల్లో సహజమే అయినా కానీ ఇంత పచ్చిగా బయటపడడం మాత్రం దుర్మార్గమే. నువ్వు ఒక ఐడియాలజీకి కట్టుబడి ఉండి 10 సంవత్సరాల నుంచి అతని మీద పోరాటం చేసిన వ్యక్తిగా ప్రజలు చూసింది. నువ్వు గెలిచినవు ఓడినవు సమస్య కాదు. నీ ఫిలాసఫీ, నీ ఐడియాలజీ, నీ పొలిటికల్ రూట్ ప్రజలకు అర్థమైపోయింది కదా. యాంటీ బీఆర్ఎస్ గవర్నమెంట్ అయినది. ఈ గవర్నమెంట్లో జరుగుతున్న కరప్షన్ గురించి మాట్లాడిండు, కాళేశ్వరం మాట్లాడిండు, కాకతీయ మాట్లాడిండు, మిషన్ భగీరథ మాట్లాడిండు, అన్ని భగీరథలు మాట్లాడిండు. ఇప్పటికిప్పుడు రాత్రికి రాత్రి ఆయనకు తెలంగాణ స్వర్ణయుగం అయిపోయింది 10 ఏళ్ళని మళ్ళా చెప్తే వినేవాడికే సిగ్గు అనిపిస్తుంది కదా. ఇక అంతకుమించి ఆయన గురించి చెప్పేది ఏముంటుంది? ఆయనది ఒక పొలిటికల్ పార్టీ కాదు. ఇంకొకటి ఏంటంటే ఆయన బీఎస్పీలో జాయిన్ అయ్యి బీఎస్పీని రాష్ట్ర అధ్యక్షుడు అయ్యి పోటీ చేసిండు, పార్టీని నడిపిండు, పాదయాత్రలు చేసిండు, బాగానే ఉంది. ఆమె వాళ్ళ జాతీయ అధ్యక్షురాలు మాయావతి పర్మిషన్ లేకుండానే, అనుమతి లేకుండానే కేసీఆర్ తోటి పోయి ఎట్లా మాట్లాడతాడండి? నీ సొంత పార్టీ అయితే మాట్లాడవచ్చు. ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుని విను, ఆమె అనుమతి లేకుండా నువ్వు పోయి మాట్లాడినావు అనేది ఇప్పుడు బయటపడ్డది కదా. ఎప్పుడు బయటపడ్డది? ఆయన 2 సీట్లు కేటాయించగానే కేసీఆర్ అప్పుడు ఆమెకు ఫోన్ చేసి చెప్తే అసలు పొత్తు పెట్టుకోమని ఎవరు చెప్పిన నీకు? నువ్వెందుకు పొత్తు పెట్టుకున్నావు? సమస్య లేదు, పొత్తు పెట్టుకోనే వద్దు అని ఆమె చెప్పిన తర్వాత పార్టీకి రాజీనామా చేసి కేసీఆర్ పార్టీలో నువ్వు చేరినావు. నీ వ్యక్తిగత స్వార్థం అది. బీఎస్పీ సిద్ధాంతాలు, దళితవాదం నీ దగ్గర ఎక్కడిది? నిజంగానే ప్రవీణ్ కుమార్ దగ్గర దళితవాదం ఉంటే మాయావతిని ఇచ్చిపెట్టి ఎందుకు వస్తాడండి? రెండో పాయింట్, ఆయన ఆ రోజు బీఎస్పీలో జాయిన్ అయ్యాకంటే సొంతంగా ఒక దళిత పార్టీ పెట్టుకుంటే బాగుండేది. ఇలా నువ్వు మాయావతిని అడగాల్సిన ఎక్కడ ఉండేది కాదు కదా. మాయావతితో ఎందుకు పొత్తు పెట్టుకున్నావు? అదొక అనుమానం. అంటే రకరకాల గేమ్లు ఆడడం, లేదంటే ప్యాకేజీలా గేమ్లా తెలియదు. ఇంత సడన్గా కేసీఆర్ పంచన కూర్చుంటాడు ప్రవీణ్ కుమార్ అని ఈ రాష్ట్రంలో ఉన్నాడు ఎవ్వడు ఒక్కడు కూడా నమ్మలే. కానీ అందరినీ సర్ప్రైజ్ చేసేసినావు. ఇంటికి పోయి పక్కకు కూర్చొని మాట్లాడి నేను విలీనం చేసేస్తున్నా, నేను నాగర్ కర్నూలు నుంచి తెలంగాణ భవన్లో కాదు, చేరికలు జరిగింది ఫామ్ హౌస్లో. లాస్ట్ పోతే పార్టీలో జాయిన్ అయింది కూడా ఫామ్ హౌస్ పిలిపించుకొని జాయిన్, రేకుల షెడ్లో. ఇక అది ఆయన స్థాయి ఏంది, ఆయన మాటకున్న విలువేంది? ఇక సోషల్ మీడియాలో అన్నట్టుగా నాలుక తాటిమట్ట ఏదో ప్రజలకు అర్థమైపోయింది. ఇక ఆయన గురించి పెద్ద చర్చ కూడా అవసరం లేదు. ఒక రకంగా చెప్పాలంటే అది కేసీఆర్కి గెయిన్ అనేం కాదు. ఈయన ఎలాగూ బ్లేమ్ అయ్యిండు. అవి వచ్చే 4 ఓట్లు కూడా వచ్చే అవకాశం ఉండదు. రెండోది, అతను చేర్చుకున్న పార్టీకి కూడా లాభం అయ్యేదేం లేదు. అదేదో గొప్పగా ఏంటంటే కేసీఆర్ ఒక స్ట్రాటజీ చేసిండు. నన్ను నిన్నటిదాకా తిట్టినోడు వచ్చి నా పార్టీలో చేరితే ప్రజలు మళ్ళీ నా పార్టీ వైపు చూస్తారనే ఆశ ఆయనది. అట్లా జరుగుతుందా? పోయిన ఆయన ఎవరు? ఆయన నిన్నటిదాకా ఏం మాట్లాడిండు, ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? అలాంటి వాడు పోయి కేసీఆర్ పార్టీలో చేరితే అదేదో మళ్ళీ ఇమేజ్ వస్తుంది బీఆర్ఎస్. కానీ ఆయన ఎట్లా అనుకుంటాడు? ఆయన బీఆర్ఎస్ కనుక టీఆర్ఎస్ ఉన్నట్టు చర్చలు వినిపిస్తున్నాయి. అంటే అప్పుడు మొన్న వినిపించింది కదా, నిజమే అంటారా? ఆయన హయాంలో ఆయన గురుకుల సెక్రటరీగా ఉన్నారు. సీఎంగా కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన గురుకుల సెక్రటరీగా ఉన్నారు. ఆయన రాజీనామా చేసి సడన్గా రాత్రి గంటలో నిర్ణయం తీసుకొని రాజీనామా చేసి పడేసి వస్తే కేసీఆర్ ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఆమోదం చేసింది. ఎందుకు చేసిందో తెలియదు. మరి అది కేసీఆరే ఇతన్ని బయటికి పంపించి రాజకీయ పార్టీ పెట్టించిండా? ఆ అనుమానం ఇప్పుడు వస్తున్నది ప్రజలకు. అప్పట్లో కొందరికి ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం అందరికీ వస్తున్నది. ఇంత సడన్గా ఇంత దగ్గర సంబంధం ఉందా కేసీఆర్కు ప్రవీణ్ కుమార్కు అని? ఎందుకంటే ఎవరికి చెప్పాపెట్టకుండా కనీసం ఆయన పార్టీలో ఉన్న ఫాలోయర్స్ కన్నా చెప్పిపోవాలి కదా. ఎవ్వరికి చెప్పిపోకుండా చక్కగా నంది హిల్స్ పోయి కేసీఆర్ని కలిసి మేము పొత్తు పెట్టుకున్నామని నువ్వే అనౌన్స్ చేసుకున్నావంటే అది నీ వ్యక్తిగత విషయంగా నువ్వు బయటకు వచ్చి ఆ రోజు ప్రభుత్వోద్యోగం ఇచ్చిపెట్టి ఒక పార్టీ పెట్టడానికి రిజైన్ చేసి బయటకు వచ్చినప్పుడు కేసీఆర్ దాన్ని ఇమీడియట్గా ఆమోదిస్తే నువ్వు డైరెక్ట్గా బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టేసేసినావు.
ఇప్పుడు 6 ఏళ్ళ తర్వాతనో 7 ఏళ్ళ తర్వాతనో పోయి మళ్ళీ అదే కేసీఆర్ దగ్గర కూర్చున్నామంటే అనుమానమే వస్తుంది. ఏదో స్ట్రాటజీలో భాగంగానే అతన్ని బయటికి పంపించినట్టుంది, పార్టీ పెట్టమని చెప్పినట్టుంది. అది ఫెయిలియర్ అయినప్పుడు ఇప్పుడు డైరెక్ట్గా అలయన్స్కి పోయిండు. అలయన్స్కి పోతే ఆయన జాతీయ నాయకురాలు వద్దన్నది. వద్దంటే నాకు ఆ జాతీయ పార్టీ ఆ బీఎస్పీ వద్దు, నేనే రిజైన్ చేస్తున్నా, నేనే బీఆర్ఎస్లో కలుస్తున్నా, కలిసిండు. అంటే విషయం అంతా స్పష్టమైంది. కేసీఆర్కు ఇతనికి చాలా కాలం నుంచి అంతర్గతంగా అవగాహనతోటే పోతున్నారు అనేది ప్రజలకు కూడా అర్థమైంది.